శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంటే బిడ్డల దగ్గర లేడు. సోలో ఎవరు లేరు. ఇక కంప్లీట్ అనాథ అయిపోయాడు ఆయన. ఒక బిడ్డ చచ్చిపోయాడు ఆయన. అవునవును. రెండో కొడుకేమో బొంబాయి వెళ్ళిపోయాడు. విరక్తితో వెళ్ళిపోయాడు. అంటే ఉన్నాడా పోయాడా అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. చూసే నాథుడు లేడు ఈయనకి. ఆ భూదేవిని పెట్టుకుని ఉన్నాడు కొంతకాలం ఇక్కడ. నాకు తెలుసు అది కూడా. ఇలా ఉంటున్న పరిస్థితిలో ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాడు. అందరూ ఇస్తున్నారు. కృష్ణ గారు ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణ గారు 86 లో తెలుగు వీరలు ఎవరు అనే సినిమాలో పనిచేస్తుండగా సోద పడిపోతే తీసుకొస్తే డయాబెటిక్ అటాక్ అయ్యి. డయాబెటిక్ అటాక్ అయితే వేలు తీశారు ముందు. వేలు తీసేసిన తర్వాత అది వచ్చి ఇన్ఫెక్షన్ అయిపోయి తర్వాత కాలు ఇక్కడ వరకు తీసేయాల్సి వచ్చింది. అయ్యో, నిమ్స్ హాస్పిటల్. కాలు తీశారు. కాలు తీసుకొచ్చి అలాగే సాక్స్ వేసుకుని కొంతవరకు కట్ చేస్తారు కదా ఇక్కడ, సాక్స్ వేసుకుని ఆ కర్ర పట్టుకుని ఆఫీసులు చుట్టూ తిరిగేవాడు పాప. ఒక ఆటో వేసుకుని అప్పటికి ఒక ఆటో వేసుకుని, అంటే ఒక సినిమా ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు పట్టుకుని ఆ ఆటో వాడికి డబ్బులు ఇచ్చి తిరుగుతూ ఉండేవాడు. రాజనాథ్ గారి మీద గౌరవంతో ఆటో వాళ్ళు కూడా గౌరవంతో ఆయన ఎంత ఇస్తే అంత తీసుకునేవాడు. ఇలాగా అందరి దగ్గరికి తిరిగాడు. తిరగని వాళ్ళు లేరు. నాకు ఆర్థిక సాయం చేయకపోతే వద్దు బాబు ఇది ఉండని చెప్పేవాడు. ఇచ్చేవాడు. ఇక ఒకసారి ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఆయన సోమన్ బాబు గారిని చూడాలనుకున్నాడు. సోమన్ బాబు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎందుకునో మనకు అనిపించింది. మరి ఆ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆయన గదలో ఉన్నప్పుడు చేతకాని తీసుకొచ్చాడు. వెళ్ళాడు. వెళ్ళి కవర్ చేశాడు. కవర్ చేసి సందేహంగా కూర్చున్నాడు ఇక్కడ ఆ ఆఫీస్లో. అలా ఇది కర్ర పెట్టుకుని ఏం చేస్తాడని లోపల నుంచి కవర్ వచ్చింది. ఆయన ఏం చెప్పాడంట, ఆయనకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టండి, నేను వస్తున్నా అని చెప్పేసి సోమన్ బాబు గారు ఆ తర్వాత వచ్చారండి. వచ్చింది గబుక్కుని లేచి నమస్కారం పెట్టిపోయాడు. వద్దండి మీరు అలాగా, మీరు పెద్దవారు, మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే బాబు. అలాగా నాడు అంటే అదేదో చెప్పబోయాడు ఆయన. చెప్పడు, మీరు ఏం చెప్పొద్దు అని చెప్పి ఒక కవరు జేబులో పెట్టి మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి అని చెప్పేసి వెళ్ళాడు. మీరు ఇంటికి బయలుదేరండి అని చెప్పి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చూసుకోండి అని అలా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాజనాథ్ గారు సగౌరవంగా ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్ళి చూసుకుంటే 25,000 రూపాయలు. అంటే మానవత్వం ఏ రూపంలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనకి సిచ్యువేషన్ రాకూడదు సార్. అంటే రాకూడదంటేనండి, వాళ్ళు దీనికి ఒక కథ ఉందండి. దీనికి ఒక కథ చెప్తాను నేను. ఇలా వచ్చింది కదా, మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత కర్ణుడు చచ్చిపోయాడండి. కర్ణుడిని చంపేశారు. ఆ యుద్ధం రథచక్రాలు కూరుకుపోయినప్పుడు అర్జునుడు చంపేశాడు. చంపేసిన తర్వాత కృష్ణుడు బాధపడుతున్నాడటండి. కర్ణుడు చనిపోయినందుకు. అర్జునుడు అడిగాడంట, ఏంటి కర్ణుడిని ఇచ్చేస్తున్నారు మీరు, కర్ణుడు చేస్తే ఏడుస్తున్నాడు బావా అనేడంట. నీకేం తెలుసు ఆయన కర్ణుడి గురించి? దీనికి ఉదాహరణ ఏంటంటే, కర్ణుడు మహాయోధుడు, అందులో సందేహమే లేదు. అతని దురదృష్టం ఏంటంటే సోతపుత్రుడుగా ఉండటం. అతని దురదృష్టం ఏంటంటే కుంతీదేవి నీళ్లలో వదిలేయటం. ఇంకో దురదృష్టం ఏంటంటే సూతుడి కొడుకుగా పుట్టడం, పెరగటం. ఇంకొక దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడి దగ్గర చెడ్డ స్నేహం చేయటం. అంత మంచివాడు కూడా చెడ్డవాడి దగ్గర స్నేహం చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో దానికి నిలువెత్తు సాక్ష్యం కర్ణుడు. అభిమన్యుని చంపటంలో కూడా, ద్రౌపది వస్త్రాపహరణలో కూడా ముఖ్య పాత్ర వహించాడు కర్ణుడు. ఎందుకని? కర్ణుడు ఒరిజినల్ బుద్ధి అది కాదు. అది కాదు. అక్కడ కూడా దుష్టుడికి విశ్వాసం చూపించాడు. నవ్వాడు కర్ణుడు. ఇదన్నీ అతని ప్రారంభం. కానీ అది ఒరిజినల్ బుద్ధి ఇది కాదు. కర్ణుడు చాలా గొప్ప మహాత్ముడు. అతను అడిగిన వారికి లేదండగా ఇచ్చిన దానశీలి. అతని క్యారెక్టర్ ఎవరికి రాదు అర్జున, అందుకని నేను బాధపడ్డాను. నేను అలాంటి ఒక యోధుడు మరణించేందుకు అన్నాడు. అలాగా రాజనాథ్ గారు కూడా ఆయన
స్వభావరీత్యా కూడా చెడ్డవాడు కాదు, కానీ కాలిపోయింది దేనివల్ల? అజాగ్రత్త వల్ల. అజాగ్రత్త అంటే దేనివల్ల అంటే తన ముందు చూపు లేకపోవటం వల్ల. ముందు చూపు అంటే కర్ణుడు బాధపడ్డాడు. ఇవాళ ఇక్కడ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఎందుకు చెప్పుకున్నాం అంటే కర్ణుడు కదా, దాన ధర్మాలు చేసిన కర్ణుడు బాధపడ్డాడు. ఇక్కడ దానాలు చేసి విద్యాదానం కోసం పుస్తకాలు దానం చేసిన వీళ్ళు బాధపడ్డారు. అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా రాజనాల్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది, నాగే గారు, కర్ణాంబ గారు, అందరికి భోజనాలు పెట్టిన వాళ్ళే, అందరికీ దానాలు చేసిన వాళ్ళే. అంచేత ఇట్లా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారంటే వాళ్ళు కూడా కొంచెం దాచుకోవాలి. నీ జీవితాన్ని చూసుకున్న తర్వాతే నువ్వు మిగిలింది నువ్వు దానం చేయాలని చెప్పడానికి సాక్షి వీళ్ళందరి జీవితాలు. నిన్ను నువ్వు చూసుకోవాలని. ఇది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఒక దేవి ప్రసాద్ ఒక షేర్ చేసుకున్నాడు, ఒక డైరెక్టర్ దేవి ప్రసాద్. ఒక ఇష్యూ జరిగిందంట, గ్రీన్ పార్క్లో స్టోరీ సిరీస్లో ఉన్నారట. రామకృష్ణ అన్నాడట, ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి డిస్కషన్లో ఉండగా ఎవరు వచ్చినా కూడా లేరని చెప్పండి, డైరెక్టర్ గారు లేరని చెప్పండి అని చెప్పాడు. ఫోన్ అటెండ్ చేసేది దేవి ప్రసాద్, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్. ఒకసారి ఒకరోజు ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే వెంటనే ఇమ్మీడియట్గా డైరెక్టర్ గారు ఉన్నారని అడుగుతారు కదా, పేరు చెప్పకుండా డైరెక్టర్ గారు ఉన్నారా అంటే లేరండి అని పెట్టేశారంట. పెట్టేసిన తర్వాత అంటే అప్పుడు తెలియదు ఏమి. మళ్ళీ మర్నాడు ఒక ఫోన్ వచ్చిందంట. వస్తే ఎవరండి అని అడిగాడు. ఎవరండి అంటే నేను బాబు రాజనాల్ బాబు, కోడి రామకృష్ణ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి తెలుసు, ఒకసారి ఆయన కలిసి వెళ్ళిపోతాను బాబు, చాలా ఇంపార్టెంట్ అని చాలా దీనంగా అడిగాడట. ఒక్కసారిగా అతనికి దేవి ప్రసాద్కి అయ్యో ఆ రాజనాల్ గారా, అంత వైభవంగా బతికిన రాజనాల్ గారు అని చెప్పి, ఉన్నారు సార్ నిదానంగా చెప్పి మీరు వచ్చేసేయండి నేను తలుపు తీస్తానని చెప్పి రమ్మన్నాడట. పైకి వచ్చి తలుపు కొట్టారు, ఎదురుగుండా రాజనాల్ గారు. ఆ వైభవాన్ని తలుచుకుంటూ ఆయన చూసి రండి సార్ అని చెప్పి అతి మర్యాదగా లోపల తీసుకెళ్ళిన తర్వాత తన పరిస్థితి అంతా, బాబు నా పరిస్థితి ఇలా ఉంది, ఏవి ఇది లేకుండా ఉంది, అందుకని నువ్వు ఏదన్నా వేషం ఇస్తే ఈ పరిస్థితులు ఏదో ఉన్నదాంతో సర్దుకుంటున్నాను కానీ ఒక రూమ్లో ఉంటున్నాను బాబు, ఏవీ లేవు నా దగ్గర, ఇంట్లో కనీసం దీది కూడా లేవు, ఒక్క వస్తువు కూడా లేకుండా వచ్చేసాను నేను, అంచేత నాకు ఏదైనా ఇస్తే ఒక్కొక్కటి కొనుక్కుని సెటిల్ అవుతాను బాబు ఇక్కడ నువ్వు అన్నాడు. మీకు ఎందుకండి, మీరు ఇంటికి వెళ్ళండి, మీ అడిగిన వస్తువులన్నీ నేను పంపిస్తాను అన్నాడు కోడి రామకృష్ణ. అలా వద్దు బాబు, అలా వద్దు, నాకు వేషం ఒక్కొక్కటి కొనుక్కుంటాను. అదే ఎవరో వేషం వస్తే ఒక టేబుల్ ఫ్యాన్ కొనుక్కున్నాను బాబు చెప్పాడంట. ఒక వేషం వస్తే టేబుల్ ఫ్యాన్ కొనుక్కున్నాను, అబ్బా అనుకున్నారంట వాళ్ళందరూ. విన్నవాళ్ళు ఏంటంటే ఎలాంటి వైభవం అసలు, అంతే కదండి. ఇప్పుడు అంటే కళ్ళనీళ్ళు వచ్చేసినాయి అంటండి. ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా నిజంగానే వస్తుంది, నా ఫీలింగ్ కూడా అది నిజమే కదండి. ఏమండి అయిన తర్వాత సరే నేను తప్పకుండా ఇస్తానని చెప్పేసి కిందకు పంపించి ఆటో దగ్గరికి పంపించిన తర్వాత ఆటోకి డబ్బులు ఇవ్వపోయారట. వద్దు బాబు వాడు తీసుకోడు, వాడికి ఒకేసారి ఇస్తాను నేను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారంట. సో అంతటి ఆత్మాభిమానంతో బతికి తర్వాత ఎవరు వీలైనంత వరకు ఎవరు పడితే వాళ్ళు రాజనాల్ గారికి వేషాలు ఇచ్చారండి. అంటే ఆయన పెద్దరికాన్ని గౌరవించి చిన్న వేషాలు ఇచ్చారు. నేను ఇచ్చాను, అందులో నేను ఒక బొబ్బిలిపుల్లో చిన్న వేషం ఇచ్చానండి. మన ఇండస్ట్రీ గొప్పతనం ఏంటంటే కరెక్ట్. తర్వాత ఫండ్ రైజింగ్ కూడా చేస్తారు, సమాజం. కాకపోతే ఇప్పటిలాగా ఫండ్ రైజింగ్ అప్పుడు లేదండి. సహాయం చేయటం తప్ప ఇప్పుడు ఛానల్లో కూర్చుని ఫండ్ రైజింగ్ అంటే ఫండ్ కలెక్ట్ చేస్తున్నారు. ఇదివరకులో లేదు, కరెక్ట్. అవును, ఇదివరకులో లేదు సార్ అది, ఆ ఛానల్స్ కానీ ఇది కానీ. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతి చోటకి తిరిగాడు సార్ ఆయన. ఆయన వెనకాల తిరిగినప్పుడు కాల్ షీట్లు దొరక్క ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ దుస్థితి జరిగిన తర్వాత ఆయన ఏదో ఇది చెప్పాను కదండి, లక్నో యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చదివాడు. అందులో జ్యోతిషం, వాస్తు శాస్త్రం కూడా ఏదో చదివేటట్టుంది. ఆ తర్వాత ఆ బోర్డు పెట్టుకుని అది చెప్పడం మొదలు పెట్టాడు బతుకు తెరుగు కోసం. అలాగే అనారోగ్యంతో చెప్పమంటారా,
ఆర్టిస్టులో ఆ, జెన్యున్ గా సఫర్ అయ్యే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. ఆ, ఆ. ఆర్టిస్ట్ లో కావచ్చు, టెక్నీషియన్ లో కావచ్చు. డబ్బుండి కూడా ఉమ్. లేకపోతే కొంచెం ఉండి కూడా ఉమ్. నాకు సహాయం చేయండి అని చెప్పేసి డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. డిమాండ్ చేసే ఉన్నారు. ఎందుకు రెండు- చేయరు ఎందుకు రెండు చేయరు విధాలు, అనేవాళ్ళు రెండు ఎందుకు విధాలు చేయరు ఉన్నారు అనే సార్. వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేయరు అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ రెండు మనం ఏంటి నేను చర్చించుకోవాలి. సీనియర్ని అనేవాళ్ళు ఉన్నారు. నేను సీనియర్ని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇలా సార్. ఇలా సఫర్ అయిన జెన్యున్ పర్సన్ ని ఆ. ఖచ్చితంగా కన్సిడర్ చేసి వాళ్ళకి Yeah. సహాయం చేయాలి. కానీ- కానీ ఆ, ఆయన ఈ కాలు పోవటంతో ఒక సింగిల్ రూమ్ లో ఉమ్, ఒక మంచం మీద పడుంటే ఉమ్, ఆయన ఏ దిక్కు లేకుండా ఒక రోజున మరణించారండి ఉమ్. ఆయన. అంటే ప్రాణాలు ఇది అంటే ఈ బాధలు పడలేక అదే అదే ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఆ. కొంతమంది సంతోషించిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, రాజనాల్ గారికి ఇలాంటి బాధ రాకుండా ఆయన భగవంతుడు తీసుకెళ్తే బాగుండని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఆ రోజుల్లో. రైట్ రైట్ ఆ పాజిటివ్ గా రోజుల్లో. పాజిటివ్ గా ఆ నెగిటివ్ రోజు గా కాకుండా. నెగిటివ్ గా అదే కాదు, అదే అదే నెగిటివ్ ఆ, కాదండి. ఉమ్, అంచేత అలా అంత వైభవంగా బతికిన మహానుభావుడు ఉమ్. ఇలా తిరగకూడదు రోడ్డు మీద నిజమే కదా. అనేది. ఉమ్, ఆటో వాళ్ళు కూడా డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు కాదంటండి. బా, ఆ, తర్వాత బాబు నేను చెప్తాను, ఇందరు జాతకాలు చెప్పడానికి పూనుకున్న ఆయన జాతకం ఏంటో ఆయనకి తెలిసిపోయింది. ఉమ్, ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళు ఉమ్, వచ్చి ఆయన పోయిన తర్వాత ఆయన శవాన్ని సకల సత్కారాలతో మొత్తం వచ్చి అంతిమ సంస్కారం చేశారని విన్నాను నేను. ఉమ్. నాకు తెలిసింది. ఓకే ఓకే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరో తెలియదు కానీ ఓకే మా అసోసియేషన్ మాత్రం రాజనాల్ గారిని సగౌరవంగా అంతిమ సంస్కారం చేసిందని విన్నానండి. ఆయన ఓకే ఓకే ఏం చేద్దంటే ఎవరు లేరు కాబట్టి ఎవరో వాళ్ళ ఫ్యామిలీ తాలూకు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ భార్య గారు కూడా చాలా మందికి ఫోన్ చేశారు తర్వాత రాజనాలకు పోయిన నేను ఈ సందర్భంలో అండి ఉమ్, అసోసియేషన్స్ ఇక్కడ ఇదే ఆ, ఉమ్, ఇప్పుడు ఇలాంటి పెద్ద వ్యక్తులు ఎవరైనా సరే ఉమ్. ఇవి అండగా నిలబడాలండి. ఇలాంటి వ్యక్తులకి నిలబడాలి. ఎవరున్నా తర్వాత చెయ్యగలిగి ఉండి కూడా చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దంటేనండి వేసుకోవాలి. ఏమండి దబాయింపు సెక్షన్ మీరు అన్నారు ఇప్పుడు ఫండ్ రైజ్ చేసుకొని మీరు అన్నారే ఆ, దబాయింపు సెక్షన్లకి బాగా చేస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళు చేయకూడదు. అదే అదే అలాంటి వాళ్ళకి అసలు సాయం చేయకూడదు. అదేనండి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. అవునవును. నాగేశ్వరరావు గారి గురించి ఆ, రకరకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఆయన కానీ చేశాడు. ఆయన ఎవరికి చేయాలో ఎవరికి చేయాలో వాళ్ళకి ఎంత అవసరాన్ని బట్టి చేశాడు. ఆయన కరెక్ట్. అపాత్రదానం చేయాలి. అపాత్రదానం చేయకూడదు కూడా. అది చేయకూడదు కూడా. అది చేత ఆ, పెద్దవాళ్ళందరూ సీక్రెట్ గానే చేశారు సార్. ఉమ్, అందరూ ఎవరు కూడా కాదు. ఇవి మనకు తెలిసినవి ఇంతవరకు. రాజనాల్ గారు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏ, ఇంకా ఎన్ని అయ్యయ్యో ఆయన, నరకమండి అది. ఆ, తర్వాత ఉమ్, అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక కాలుతో నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళి వాళ్ళ దగ్గరికి కలవటం అంటే ఉమ్. ఆ నవ్వుతోనే నటించేశాడు కదండి అప్పుడు ఆ ఆయన. నవ్వు ఏమైపోయిందో. ఆ. ఆ? హే కాదు, రాజన్, నాకు ఒక సందేహం అండి. ఆ. ఈయన స్వయంకృత అపరాధాలు ఏమైనా ఉన్నాయా? స్వయంకృతాలు అంటే అతి మంచితనం అండి. ఓకే. అంత అతి తప్ప మంచితనంతో ఏదైనా పోయిన బ్యాడ్ వాళ్ళు- హ్యాబిట్స్ ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు ఒకటి చెప్పనండి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఈ సోషల్ దీంట్లో మందు తాగటం ఏదన్నా ఉండొచ్చు తప్ప ఉమ్, ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి. ఏంటంటే అతిగా ప్రేమించిన భార్య పోయించిన తర్వాత ఈయన డిప్రెషన్లోకి వెళ్ళాడు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నాయండి? ఓకే. ఎవరికి ఏం అన్యాయం చేయలే ఆయన. ఉమ్, కానీ అలాంటి కొడుకు పుట్టాడు, మూర్ఛలో కొడుకు ఉమ్, కొడుకు పోయాడు. ఇవన్నీ ఈ జన్మే కాదు సార్. అదే ఇవన్నీ ఈ జన్మే కాదు. మనం తీరా శాస్త్రాలు పరిశీలిస్తే రైట్. పూర్వజన్మ కర్మఫలం Hmm. అనుభవించి ఆయన ఇదైపోయాడు. అదే చెప్పాను కదా, కృష్ణుడు కాదు చెప్పాను కదా, ఎందుకు కర్ణుడు పోతే ఏడుస్తున్నావు అంటే మరి అలాంటి యోధుడు పోతే ఏడవరా నేను అర్జున, అది కాక మనం ఎలా చంపాము అన్నది కర్ణుడిని నిస్సహాయం చేసి చంపాము మనం, అంచేది ఈ దుస్థితి ఎవరికి రాకూడదు అని కృష్ణుడు అన్నాడు. అదే పరిస్థితి ఇప్పుడు మనం అనుకోవాలి తప్పకుండా. కృష్ణుడు గారు చెప్పిన మాటలే ఇప్పుడు రాజనాల్ గారికి కూడా వస్తుంది. ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు, భగవంతుడు ఎవరికి రాకుండా. అంటే కర్మఫలాన్ని అనుభవించదని చెప్పడానికి మనం ఏం ఇది చెప్పలేము మనం. అంటే పూర్వజన్మ కర్మఫలం ఏమో అది, కొడుకు పోవటం, భార్య పోవటం, ఆస్తులు పోవటం, ఇవన్నీ. అందుకని ఇది చేయాల్సిందంటే అందుకని ఆ తర్వాత నటీమణులందరూ మొత్తం నటులందరూ శోభన్ బాబు ముందే గ్రహించాడు, చంద్రమోహన్ ముందే గ్రహించాడు. చంద్రమోహన్ శోభన్ బాబు కూడా ముందు చంద్రమోహన్ దగ్గర తీసుకున్నాడు అంట, అతను చేయి మంచి హస్తవాచి మంచిదని. తెలుసా మీకు? ఏదైనా వాస్తు కొనాలంటే ముందు ఆ ₹1,00,000 చంద్రమోహన్ దగ్గర తీసుకుని అప్పుడు అడ్వాన్స్ ఇచ్చే తర్వాత పంపించేవాడు. అంచేత అందరికీ చెప్తా ఉంటాడు ఆయన. మీరు జయసుధ చెప్పింది, ఆవిడ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చింది, అందరికీ చెప్పాడు. తనతో నటించిన నటీమణులందరికీ, నటులందరికీ
సోమన్ బాబు చెప్పాడంట, ఇలా జాగ్రత్త పడండి మీరు ఫైనాన్షియల్ గా, భూమిని కనుక్కోండి, అవి ఎక్కడికి పోవు, అవి కదలు, డబ్బు అయితే కరిగిపోతుంది, ఖర్చు పెట్టేస్తారు మీరు, బట్ భూములు కొంటే మీరు ఎంతో అవసరం అయితే తప్ప అమ్మటానికి అవకాశం ఉండదు మీకు, అంత తొందర కూడా అమ్ముడు కావు, అప్పుడు ఈ లోపల మీకు బాగుంటుందని చెప్పి సోమన్ బాబు గారు సలహా ఇచ్చేవాడు. అంటే ఒక విధంగా మంచి సలహా ఇచ్చాడు. ఈయన ఈ చివరి స్థితిలో ఏం చేశారంటే, ఇక వేషాలకు తిరగలేనప్పుడు ఏం చేశారంటే రూమ్ లోనే కూర్చుని జ్యోతిష్యం చెప్తారని చెప్పి ఎవరి చేత కుర్రాడితో చెప్పించి ఎవరినో వచ్చిన వాళ్ళకి తీసుకుని కొద్దిగా ఒక డబ్బులు తీసుకుని చేస్తున్నారు. ఇలా పరిస్థితి కాదని అప్పటికే భూదేవి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడని చెప్పాను నేను. ఆవిడ ఒక్కతే తోడుగా ఉంది ఆవిడ. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే ఆయన, నేను జయలలిత గారితో యాక్ట్ చేశాను కదా, ఆవిడ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు కదా, మెడ్రాస్లో సీఎంగా ఉన్నారు, అంచేత ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంతవరకు అడగలేదు కదా అని, అంటే ఇక్కడ కూర్చే ఎవరో రెస్పాండ్ కావట్లేదు దీనికోసం, వేషాల కోసం వచ్చేస్తే అంత రెస్పాన్స్. అంటే కొన్నాళ్ళు చేసినంతకాలం చేశారు, చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తే కొంతమంది సమాధానం ఇవ్వపోయేటప్పటికి ఆయన ఏమనుకున్నాడంటే మెడ్రాస్ వెళ్ళి ట్రై చేద్దాం, జయలలిత తోటి చేద్దాం అని చెప్పి మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత అక్కడ జయలలిత అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాడు, ఆయన దొరకల. ఇది నాతో ఈ ఇన్సిడెంట్ అయితే నాతో మురళీమోహన్ గారు షేర్ చేసుకున్నారండి ఈ ఇన్సిడెంట్. ఇక్కడ వరకే, మిగతాది నాకు తెలియదు బిగినింగ్ అంతా. ఆయన ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ కాల్ తీసేశారండి, కాల్ తీసేసిన వాళ్ళు మురళీమోహన్ గారు వాళ్ళు హెల్ప్ చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అప్పుడు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అవును చీఫ్ మినిస్టర్ గారి ద్వారా హెల్ప్ చేశారండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పించేంటే గవర్నమెంట్ తరఫున ఆంధ్రప్రదేశ్ తెలుగు నటుడు ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. వీళ్ళు డబ్బులు ఇచ్చారంటండి, ఇచ్చి మళ్ళీ కాకుండా చూసుకోండి, ఖర్చులు అయిపోతాయి కదా. డబ్బులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు సార్, వీళ్ళు వేసుకుంటున్నారంటండి, వీళ్ళు కొంత వేసుకొని ఇచ్చారట. అయితే ఇంకా అప్పుడు మళ్ళీ చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్తే జయలలిత గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇంకా రాజనాలు అంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి మనం కూడా మిస్ అవుతాం వాళ్ళని. అంటే రాజనాల్ గారు అంటే గుర్తుండకపోవచ్చు ఆవిడకి, ఏదో మరి అంటే ఏ కారణాల వల్ల అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ దొరకకపోతే సీరియస్ అయిపోయింది, కాలు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్లో చేర్చారు, విజయ హాస్పిటల్లో చేర్చిన తర్వాత మరి డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే ఆయన మురళీమోహన్ నంబర్గా ఇచ్చినట్టుంటే అక్కడ ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు జరగకపోతే చాలా డేంజరస్ పొజిషను అని ఏదో ఆపరేషన్ ఏదో చేయాలని అన్నట్టున్నారు ఆయన. అంటే అది మొత్తం బాడీ అంతా హార్ట్ కి ఇది చేస్తుందండి. అప్పుడు మురళీమోహన్ గారు చెప్తే మళ్ళీ ఆయనే ఇనిషియేటివ్ తీసుకునేది. ఇప్పుడు ఈ లోపల చేసేటప్పటికి ఆయన మరణించారట, సాయం అందే లోపల ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఏం చేయాలని చూస్తే అప్పుడు మళ్ళీ సీఎం గారే ఇనిషియేటివ్ తీసుకుని అక్కడి నుంచి బాడీని తెప్పించి ఇక్కడ అంబులెన్స్ లో దేంట్లోనో హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ లో చెన్నై నుంచి చంద్రబాబు నాయుడు గారే స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ తెప్పించి ఇక్కడ మా సభ్యుల సమక్షంలో ఆర్టిస్టులు అందరూ వెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత అప్పుడు ఆయన దాహ సంస్కారాలు చేసి ఆయన సగౌరవంగా పంపించారు. అది జరిగింది కదా రాజనాల్ గారి ఎండ్ అదండి. కరెక్ట్. అది అంటే ఒక విధంగా దీనస్థితిలోనే మరణించాడు ఆయన. ఒక విధంగా ఏ సాయం అంతేనంటే అలాంటి దుస్థితి ఏ ఆర్టిస్ట్కి రాకూడదండి, నిజంగా చెప్పాలంటే దుస్థితి రాకూడదు. అట్లానే మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. శోభన్ బాబు గారు జాగ్రత్త పడ్డారు, చూసారా? ఆ జాగ్రత్త ఉండాలి అనేది. ఆ తర్వాత ఆర్టిస్టులందరూ జాగ్రత్త పడ్డారండి. ముందు లేదు, ఆ తర్వాత కూడా పోగొట్టుకుని ఉన్నారు. బట్ గ్యాంబ్లింగ్ చేసి, అంటే ప్రాపర్టీస్ గ్యాంబ్లింగ్, తర్వాత ప్రాపర్టీస్ కొన్న తర్వాత రాంగ్ ప్రాపర్టీస్ కొని పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రభాస్ గారు. అంచేత ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమండి ఇలాగా అంటే డబ్బులున్న వాళ్ళ దగ్గర ఏమవుతుందంటేనంటే కంట్రోల్ పోతుంది సార్. ఎక్కువ సంపాదిస్తే ఒక లిమిట్ మించి సంపాదిస్తే కంట్రోల్ పోతుంది. అది ఏం చేయాలంటే మేనేజ్ చేయగలిగిన వాడు ఉండాలి పక్కన. ఇంకోటి, ఇప్పుడు ఆ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు
చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఉమ్. వెంటనే సహాయానికి అయ్యో ఆయన మరి ఆ. అలాంటి సీఎంలు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆ. ఏదన్నా ఇప్పుడు ఉన్నారండి, చాలా మంది ఉన్నారండి ఇప్పుడు కూడా. చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన ఆ. ఆలోచన విధానం బాగుంటుంది సార్. అడ్మినిస్ట్రేషన్ ఆ, ఎప్పుడు కంటే నాగేశ్వరరావు గారు టైప్ అండి ఆయన ఉమ్, పరిపాలన. ఉమ్. ఎవరికి అవసరం వాళ్ళకి చేస్తాడు ఆయన. కరెక్ట్ కరెక్ట్. అదే నేను అనేది ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా ఉమ్. ఇరు రాష్ట్రాల సీఎంలు ఎప్పుడైనా కళాకారులకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ. ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకి చేస్తే హెల్ప్ చేస్తారండి మంచిది. చేస్తారు. ఎందుకంటే అదే, ప్రాపర్ అది- ఛానల్లో వెళ్ళాలి సార్ వాళ్ళు. అదే అదే. ఇచ్చేదంటే ప్రాపర్ ఛానల్లో వెళ్ళి ఉమ్. వాళ్ళకి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన పర్సన్ ఉమ్. మీడియేటర్ గా ఉండాలండి. ఉన్నాయి అసోసియేషన్లే ఉన్నాయి, Associations లో చాలా ఉన్నాయి. ఐదాలు అసోసియేషన్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకొని చేయాలి. తర్వాత ఉమ్, పదవి రావటం వరకే ఉన్నకున్న తర్వాత పదవి బాధ్యతను వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఆ పదవికి విలువ తెలియని వాళ్ళే ఉన్నారు. వీళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు. పదవి బాధ్యత ఏంటి అసలు, కరెక్ట్. దేనికి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ జాబ్ అవును. అన్న తెలియని వాళ్ళు, తెలియకుండా ఉమ్, వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నడుపుతున్న కాలం ఇది, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్. అంచేత ఫోన్లు చేస్తే కూడా దొరకరు సార్ వాళ్ళు. ఉమ్, ఉమ్, అవసరానికి ఫోన్లు చేస్తే కూడా దొరకదు. దానికి నేనే సాక్ష్యం. కొన్ని ఉమ్, విషయాల మీద ఫోన్ చేస్తే ఉమ్. దొరకలేదు. ఓకే. మరి అందుకని ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ఇంత ఎందు కూడా బాధ్యతలు సాడ్ ఎండ్. ఎనివే ఆ? ఎటు చూసినా ఎందు కూడా సాడ్ ఎండ్. సాడ్ ఏంటంటే ఇక కొంతమందికి అంతే సార్. ఇది మనకి ఒక దాసరి నారాయణరావు గారు కానీ, ఒక ఈయన కానీ, ఒక సావిత్రి కానీ, ఒక నాగయ్య గారు కానీ. దాసరి గారిది ఏముందిలే, మంచి లైఫ్ అండి అయింది. ఎండ్ ఇది తప్ప ఎండ్ ఆఫ్ ది అంటే వీళ్ళలో కలపలేం. వీళ్ళలో అసలు కలపలేదు. కలపలేం. సారీ అదే అదే. ఇది సార్.